బీఆర్ఎస్ ఆఫీస్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. తొందరలో రాబోతా ఉన్నాయి. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు, పట్టణంలో మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్స్ ఉంటారు. మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి. తాండూరులో ఉండే 38 వార్డులు ఎంత 36 వార్డులకు నేను రోహిత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఆనంద్ గారిని కోరుతా ఉన్నా. ఇప్పటి నుంచే గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి. బెస్ట్ క్యాండిడేట్లు ఎవరో ఇప్పటి నుంచే దేవులాడుకోండి. రిజర్వేషన్లు ఎట్లుంటాయి ఏంది మీకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మరి ఇప్పటి నుంచే లెక్కాపత్రం తయారు చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి. పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది, నేను సర్పంచ్ అయినా నా పని నాకు ఉంది అనుకుంటే కాదు. పార్టీని కాపాడుకోవాలి. అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది. కాబట్టి మీకు అక్కడ ఉండే దోస్తులు, మీకుండే చుట్టాలు, క్లాస్మేట్స్, మీకుండే పరిచయాలు అవన్నీ కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా మీరు ఇప్పటి నుంచే నిమగ్నం కావాలని కోరుతూ, ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా కొన్ని మంచి మాటలు చెప్పినారు. తప్పకుండా అవన్నింటిని ఆచరణలో పెట్టే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, తాండూరు చాలా దూరం నుంచి ఇంతసేపు ఓపికగా వచ్చి మరి కొంతమంది భోజనం చేయకుండా కూడా కూర్చున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, రోహిత్ రెడ్డి గారు పిలిచిన క్రమంలో వరుస క్రమంలో జర మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండాలి. సర్పంచులు మొదలు వాళ్ళకు కొద్దిగా సన్మానం చేసుకొని ఫోటోలు దిగి ఆ తర్వాత మిగతా వాళ్ళతో కూడా అందరితో కలుద్దాం. జై తెలంగాణ. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని మనము